హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు ఎస్ఎస్సి న్యూ వెండర్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలు కలిపదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. మనకి ఒక అప్డేట్ అనేది మనకు మాక్ టెస్ట్ ద్వారా అయితే క్లియర్ గా అయితే విజువల్ అయితే అవ్వడం జరిగింది. అండ్ దాంతో పాటు ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళకు ఒక కొత్త ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తో పాటు రైల్వే ఎగ్జామ్ సంబంధించి దీని యొక్క ఇంపాక్ట్ గురించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో మనకి ఒక ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్ లో కనుక తీసుకున్నట్లయితే మనకు రీసెంట్ గానే అంటే జూలై 18వ తేదీ రోజు నోటీస్ ఫర్ మాక్ టెస్ట్ సంబంధించి డేటా అయితే ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ దీనిపైన ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో గతంలో టీసీఎస్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసేది కదా. సో ప్రజెంట్ ఈ యొక్క ఎస్ఎస్సి ఏమైందంటే రీఫార్మ్స్ అనేటటువంటి ఒక పెద్ద క్యాంపెయిన్ జరగడం వల్ల అండ్ దాంతోపాటు ఈ యొక్క టీసీఎస్ తో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క అగ్రిమెంట్ ఉందో దాని యొక్క డేటా అయిపోవడం వల్ల వీళ్ళు కొత్త వెంటర్ అనేది తీసుకోవడం జరిగింది. సో గతంలో టీసీఎస్ ఏం చేసేది అంటే క్వశ్చన్స్ టీసీఎస్ కలెక్ట్ చేసేది అండ్ దాంతోపాటు ఆ యొక్క క్వశ్చన్ పేపర్ టీసీఎస్ తయారు చేసేది అండ్ థర్డ్ ఎగ్జామ్ కూడా టీసీఎస్ కండక్ట్ చేసేది. అంటే ఆ యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క డిస్ప్లే సాఫ్ట్వేర్ అదంతా కూడా టీసీఎస్ చేసేది. సో ఇప్పుడు ఆ యొక్క వర్క్ ని 3 వేరు వేరే ఏజెన్సీలకైతే ఇవ్వడం జరుగుతుంది. సో గతంలో మనకు టీసీఎస్ ఒకటే మనకు ఆ యొక్క వర్క్ చేసేది కదా. సో ఇప్పుడు 3 వేరు వేరే చేయడం జరుగుతుంది. ఒకటోసరికి ఓన్లీ క్వశ్చన్స్ మాత్రమే కలెక్ట్ చేస్తుంది. రెండోది మన క్వశ్చన్ పేపర్ మాత్రమే తయారు చేస్తుంది. మూడోది వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇస్తుంది. అంటే అది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ 3 కూడా వేరే వేరే వెండర్లు అయితే నిర్వహించబోతున్నారు. కాబట్టి గతంలో ఏదైతే ఈ యొక్క ఎస్ఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో దానిపైన చాలా ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఏదైతే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్ పైన ఎక్కువ మంది ప్రిపేర్ అవుతుంటారు కదా. అదే ఎస్ఎస్సిలో నెక్స్ట్ వచ్చేటటువంటి 1 ఆర్ 2 ఇయర్స్ లో అది ఇంపాక్ట్ అయితే భారీగా చూపించబోతుంది. అంటే ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి భారీగా ఇక్కడ ప్రభావం అయితే పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా గత 5 సంవత్సరాలుగా టీసీఎస్ కండక్ట్ చేసింది కాబట్టి మాక్సిమం టు మాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని ఉపయోగించింది. కాబట్టి మనకు అక్కడ ఎక్కువ స్కోర్ కనిపించినాయి. బట్ ఈసారి మాత్రం వాళ్ళు వేరే వెండర్కి ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ఏ డేటాను కలెక్ట్ చేస్తారో దాన్ని బట్టి మనకి ఇక్కడ ఇంపాక్ట్ అనేది పడుతుంది. కాబట్టి ఎవరైతే ఫండమెంటల్స్ పైన బేసిక్ ఫోకస్ చేస్తారో వాళ్ళకు ఈసారి సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈసారి నుంచి అంటే ఇప్పటి నుంచి ఎగ్జామ్స్ అన్ని కూడా కొత్త స్ట్రక్చర్ లో రాబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క అప్డేట్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్ పడతా ఎస్ఎస్సి క్యాండిడేట్స్. ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మాత్రం ప్రిపేర్ అయ్యి జాబ్కి వెళ్తా అనే వాళ్ళకి ఎస్ఎస్సి ఒక పెద్ద షాక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు మాక్ టెస్ట్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఆ యొక్క ఇంటర్ఫేస్ చూపిస్తా. ఇంటర్ఫేస్ చూపించిన తర్వాత మీకు అయితే క్లారిటీ రావడం జరుగుతుంది. సో గతంలో ఏంది అంటే మనకు డీజీఏఎల్ఎం అనేటటువంటి కోడ్ తోటి టీసీఎస్ ఈ విధంగా మనకు స్లాట్ వచ్చేది. సో రైల్వేకి ఏదైతే ఇట్లా కనిపిస్తుందో సేమ్ ఇదే విధంగా ఎస్ఎస్సికి ఉండేది. సో ప్రజెంట్ ఎస్ఎస్సి వాళ్ళ యొక్క స్ట్రక్చర్ నుంచి మార్చడం జరిగింది. సో దిస్ ఈజ్ న్యూ ఎస్ఎస్సి యొక్క స్ట్రక్చర్. అండ్ దాంతోపాటు ఇక్కడ యూఆర్ఎల్ కూడా మారింది చూడండి. sscbt.com/ssc marktest/reg.aspx. సో ఈ విధంగా న్యూ డేటా ఇది ఇవ్వడం జరిగింది. సో మాక్ టెస్ట్ ఇది ఇవ్వడం జరిగింది. మీకు ఒకసారి ఇంటర్ఫేస్ చూపిస్తా ఏమేమి ఉంటుంది ఏంది అనేది మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. మనకి ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మన యొక్క సిస్టమ్ నెంబర్ అండ్ దాంతోపాటు ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, రోల్ నెంబర్, నేమ్ అండ్ అదేవిధంగా పోస్ట్ లేదా సబ్జెక్ట్ అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకైతే ఫైనల్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి, పార్ట్ డి లెక్క అండ్ ఇక్కడ మనకు ఆ యొక్క టాపిక్స్ తో పాటు ఇక్కడ మన క్వశ్చన్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇంతకు ముందు ఏంటంటే సేవ్ కానీ, మార్క్ ఫర్ రివ్యూ కానీ, సేవ్ అండ్ నెక్స్ట్ కానీ అవన్నీ కూడా కింద ఉండేవి కదా. ఇవన్నీ కూడా పైకి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ అయితే స్ట్రక్చర్ మొత్తం కూడా మనకైతే వేరియేషన్ అయిపోయింది. ఎన్ని ఆన్సర్ చేసారు, ఎన్ని నాట్ ఆన్సర్డ్ అండ్ దాంతోపాటు ఇక్కడ జూమ్ ఇన్, జూమ్ అవుట్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడైతే అందుబాటులో కనిపిస్తున్నాయి స్ట్రక్చర్ మొత్తం కూడా. ఓకే, సో ఈ విధంగా వీళ్ళైతే న్యూ స్ట్రక్చర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొత్తం కూడా చాలా చాలా స్లో అవుతుంది సర్వర్ అయితే. మీకు అసలు డెమో ఎట్లుంటుందని చూపించడానికి ఒక ఇన్స్ట్రక్షన్స్ యొక్క డేటా అంతా కూడా విజిబుల్గా తీసుకొస్తే మీకు ప్రాక్టీస్కి అయితే దాంతోపాటు ఒక లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడి నుంచి డేటాని చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి సింబల్స్ కానీ, ఇన్స్ట్రక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మనకి ఒక ప్యాటర్న్ ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తేనే మన యొక్క డేటా పైన మనకైతే గ్రిప్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్లో మనం టైం వేస్ట్ చేసుకునేది ఉండదు. బాగా అయితే ఇదైతే ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇక మాక్ టెస్ట్ డేటా పక్కన పెట్టేస్తే దెన్ ఇప్పుడు మన యొక్క ఈ యొక్క ఎస్ఎస్సి ఏదైతే టీసీఎస్ ఉందో ఆ యొక్క టీసీఎస్ మారింది కాబట్టి మన యొక్క రైల్వే ఎగ్జామ్స్కి మ్యాక్సిమం మనకు ప్రజెంట్ టీసీఎస్ఏ ఉంది కాబట్టి దెన్ మన యొక్క ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి మ్యాక్సిమం ఎట్లాంటి సంబంధం అయితే లేదు. అందుకనే మనకు రీసెంట్గా ఏమైంది అంటే ఈ యొక్క ఎస్ఎస్సి క్యాలెండర్ ఇచ్చిన తర్వాత కూడా మన యొక్క రైల్వే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. సో ఇక ఆగస్ట్ 7 నుంచి సెప్టెంబర్ 8 వరకు. సో ఆ యొక్క టైంలో కూడా మనకి ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. చూడండి ఆగస్టులో మనకు ఈ యొక్క ఆగస్ట్ 12 నుంచి 13 నుంచి అండ్ అదేవిధంగా సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 6 వరకు ఇక్కడ మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా సిజిఎల్ ఎగ్జామ్ ఉన్నా కూడా సరే మనకు ఆ యొక్క రైల్వే ఎన్టీపీసీ సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ పెడుతున్నారు కాబట్టి మన యొక్క రైల్వేకి టీసీఎస్ మాత్రమే కండక్ట్ చేస్తుంది కాబట్టి దెన్ మన యొక్క రైల్వే ఎగ్జామ్స్ రూట్ అయితే క్లియర్గా ఉన్నట్లే. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే ఉంది కాబట్టి మన యొక్క గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి
మనకు సెప్టెంబర్ లాస్ట్ లేదా ఆ తర్వాత అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అకార్డింగ్ టు ద ప్రజెంట్ ఉన్నటువంటి డేటా ప్రకారంగా. ఓకే, సో ఇక ఎస్ఎస్సి యొక్క టీసీఎస్ని తీసేసింది కాబట్టి, సో ప్రజెంట్ రైల్వేలో కూడా రీఫార్మ్స్ అయితే అడుగుతున్నాం కాబట్టి ఈ యొక్క మల్టీ ఎగ్జామ్స్ అంటే ఒకటే సిబిటీని మల్టీ టైమ్స్ రాయడం, ఇట్లా సిబిఐటీలో కూడా టెక్నికల్ ఇష్యూస్ రావడం, ఇట్లాంటివన్నీ రిజాల్వ్ చేస్తే టీసీఎస్ ఉంటుంది. లేదు ఇట్లాంటి ఇష్యూస్ కనుక రిజాల్వ్ చేయకుంటే మాత్రం మళ్ళీ మనం కూడా వేరే వెంటనే అయితే చూసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికన్నా ఆ యొక్క ఎస్ఎస్సి లాంటి అంత పెద్ద బోర్డు వెళ్ళిపోయింది కాబట్టి టీసీఎస్ చేతి నుంచి రైల్వేనన్నా ప్రాపర్గా మెయింటైన్ చేస్తే బాగుంటుందని కోరుకుందాం. ఓకేనా? సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. ఎవరైతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా దయచేసి మీ యొక్క ప్రిపరేషన్ని ఫ్రమ్ బేసిక్స్ నుంచి చేయడానికి ట్రై చేయండి. మాక్ టెస్ట్ల పైన, దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పైనే మాత్రమే కాకుండా, ఎందుకంటే ఇక్కడ 3 వేరు వేరు ఏజెన్సీలు వస్తాయి. దాంట్లో మెయిన్ ఏజెన్సీ వచ్చేసరికి క్వశ్చన్స్ యొక్క కలెక్షన్ చేసేటటువంటి ఏజెన్సీ. సో ఆ యొక్క ఏజెన్సీ ఏంది, ఆ యొక్క డేటా ఏది కూడా బయటకైతే రివీల్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క స్ట్రక్చర్ని బట్టి ఇక్కడ క్యాండిడేట్స్ ప్రిపేర్ అవుతారు. దానివల్ల మన డేటా బయటకు లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, కానీ మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు అయితే షేర్ చేస్తున్నాం కదా, దీన్ని యూజ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ బెటర్ అయితే చేయండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది. సో నెక్స్ట్ మన యొక్క గ్రూప్ డీకి ఈ యొక్క టీసీఎస్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఎస్ఎస్సి టీసీఎస్ అయితే బంధం దిగిపోయింది కాబట్టి మనకైతే రూట్ క్లియర్ అయ్యి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ డేలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.